తను షాడో సీఎం అన్న ముద్రేసుకుంటున్నాడు అక్కడ దేశం అంతా. జనంలో తిరగడం తగ్గించేసి ఆ సీఎం స్ట్రేచర్ మెయింటైన్ చేస్తున్నాడు తను. అప్పుడప్పుడు మంగళగిరిలో కార్యక్రమం తప్ప మిగతాది జనంలో తిరిగే కార్యక్రమం చంద్రబాబు, ఈయనేమో ఆ పైన కార్యక్రమం నడుపుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో తను జనంలో తిరగడం ప్రారంభించేశాడు. ఇప్పుడు మొన్న హన్మకొండదా లేకపోతే ఇప్పుడు అదేదో జనం దగ్గర నుంచి మళ్ళీ వినతి పత్రాలు తీసుకుంటారట ఈ కార్యక్రమం మళ్ళీ బిగిన్ చేయడం. అట్లాగే పదే పదే ఆయన ఉపన్యాసాలు, ఆయన మాటలు అది చూస్తుంటే లోకేష్ సీఎం అవుతుంటే తను రేపు పొద్దున ప్రాబ్లం రానియకుండా, తను సీఎం కావాలని కోరుకునే వాళ్ళతో ప్రాబ్లం రానియకుండా ఆవేశపూర్తి ప్రసంగాలతో, ఇప్పుడు మొన్న ఎట్లయితే గనక రాజ్యసభ తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చేస్తూ అతను లేదు మన జనసేనోడు అని చెప్పడం కోసం, మీరు కాపులతో నాకు సంబంధం లేదు నేను కాపుని కాదు పో అని చెప్పేసి ఎలా అయితే మందలించేసి చివరికి దాన్ని ఎట్లాగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి దారిలో తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇంకొక ఆస్పెక్ట్ లో మళ్ళీ దూకుడుగా వెళ్తూ ఉండటం అన్నటువంటి ఇది లోకేష్ సీఎం కావడం ఇష్టం లేకన సీఎం అవుతుంటే అలవాటు చేయడానిక, అంటే తనే అని చెప్పడానిక అన్నది దాన్ని ఏమంటారు, $1 మిలియన్ ప్రశ్నకి సమాధానం కర్త కర్మ క్రియ జనసేనలో ఇంకెవడూ లేడు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నాకు నేను వేసిన వ్యూహాన్ని మీరు ఫాలో అవ్వండి, ఇది భవిష్యత్తు కోసం వేస్తాను, నేను భవిష్యత్ తరాల కోసం వేస్తాను, నీ బిడ్డల కోసం నేను వేస్తున్నానని గుర్తించండి. ఇది ఉంటది కదా, బిడ్డలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని, అట్లాగా మీ బిడ్డల కోసం నేను కష్టపడుతున్నానని చెప్తున్నాడు ఆయన. అంటే ఇండైరెక్ట్ గా లోకేష్ కి ఆల్రెడీ ముందు నుంచి సపోర్టే, అంటే కార్యకర్తల నుంచో కింద స్థాయి నాయకుల నుంచి వ్యతిరేకత రాకుండా తీసుకుంటాను జాగ్రత్త. అంటే లోకేష్ సీఎం అయితే రేపు నేనే జనంలో తిరుగుతాను, తద్వారా నెక్స్ట్ మనమే కదా అనేటటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం అనేది ఒకటి. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే విషయంలో కూడా లోకేష్ గారు, అంటే నిన్న మాట్లాడినా మొన్న మాట్లాడినా భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నవి అన్ని, అక్కడ లోకేష్ ని కాబోయే